ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తే మాత్రం పుట్టనిస్తానా? వాటర్ తాగుతావా? పాపం ఆంటీ వెయిటింగ్ కదా. అదే మీకు పిల్లలు పుడితే చూడాలని, ఎత్తుకోవాలని, ముద్దాడాలని ఆంటీ ఈగర్లీ వెయిటింగ్ కదా. అప్పుడే పిల్లలేంటి నక్షత్ర? ఆంటీకి ఈ మాట చెప్పొచ్చు కదా. అలా చెప్తే వింటారా? అయితే నువ్వు తను ఇప్పుడే పిల్లలొద్దు అనుకుంటున్నారా? థ్యాంక్ గాడ్, మంచి డెసిషన్ తీసుకున్నారు. అంటే మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగలేదా? సారీ, నేను నా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాను కదా. అదేం లేదు. అయితే జరగలేదా? ఓకే, ఐ డోంట్ ఆస్క్. అసలు ఆడపిల్లగా పుడితే చాలు. ఏంటి జననీ కండిషన్స్? అసలు ఆడపిల్లలకి చదువెందుకు అనే స్టేజ్ నుంచి చాలా కష్టపడి ఎదిరించి పోరాడి ఇవాళ ఆడపిల్లలంతా చదువుకునే స్టేజ్కి వచ్చాం. చదువైంది, మంచి ఉద్యోగం చేస్తూ మన కాళ్ల మీద మనం స్టాండ్ అవుదాం అనుకుంటే నో నథింగ్, పెళ్లి చేస్తామంటారు. పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల్ని ఎప్పటికంటారు అని గోల మొదలు పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతా, ఆడవాళ్ళంటే పిల్లలకి కనే మిషన్సా? నవ్వుతావేంటి? నేనన్నది నిజమా కాదా? నిజమే. మగాళ్లకో న్యాయం, ఆడాళ్లకో న్యాయం అని తేడా పోనంత వరకు ఇంతే నక్షత్ర. అదే, ఎందుకా తేడా? వై? చదువు అయిపోగానే జెంట్స్ కి కెరియర్ ముఖ్యమంటారు. సేమ్ టైం లేడీస్ విషయంలో ఎందుకలా ఉండరు? మన ఒక పొజిషన్కి వచ్చాక మనకిష్టమైతే పిల్లల్ని కంటాం, లేకపోతే లేదు. అది మన డెసిషన్కి, మన ఒపీనియన్కి వదిలేయాలి కదా. అలా కాకుండా ఏంటిది? అదే కదా $1 మిలియన్ ప్రశ్న. నువ్వు ఈ రోట్లో ఎందుకు ఆర్గ్యూ చేయో? చేయాలని అనుకునేదాన్ని పెళ్లి కాకముందు. బట్ అది సహజం కాదని పెళ్ళయ్యాక తెలిసింది. మెల్లిగా నచ్చజెప్పి ఒప్పించాలి తప్ప ఫైట్ చేస్తే నో యూస్. నీ వీక్నెస్ ని వాళ్ళు మైనస్ గా తీసుకుంటున్నారు జనని. నీకిప్పుడు అర్థం కాదులే నక్షత్ర. ప్రాక్టికల్గా ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది అది అంత ఈజీ కాదని. నేను అభి మాత్రం ఒకటే డెసిషన్లో ఉన్నాం. మా ఇద్దరికి ఒక గోల్ ఉంది. ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు మేమింతే. అంతవరకు పిల్లల్ని కనేదే లేదు. నాకు కావాల్సింది అదే. నువ్వు ఇదే స్టాండ్ మీద ఉంటే అభిని నేను నా లైన్లోకి లాక్కుంటాను. నవ్వుతావేంటి? నిన్ను చూసి చాలా నేర్చుకోవాలని మా బ్రో చెప్తుంటే ఏంటో అనుకున్నాను. అది నిజమని నాకిప్పుడు అర్థమవుతుంది జనని. పిల్లల్ని ఎప్పుడైనా కనొచ్చు, కానీ లైఫ్లో గోల్స్ని ఎప్పుడంటే అప్పుడు రీచ్ అవ్వలేము. ఆల్ ది బెస్ట్. సరేరా. ఏంటి బాబు, ఇంకా పడుకోలేదా? నేనైతే పడుకున్నాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. లవ్ యూ అభి. గుడ్ నైట్. అమ్మా, ఆకలి.
అమ్మా రేయ్ తిండి పెట్టండి రా. అమ్మా అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. రాకీ, రాకీ, ఏంటి మమ్మీ ఏమైంది? ఆ కళ్యాణ్ గడు కేకలు పెడుతున్నాడ్రా. అరుచుకోని మమ్మీ. రే బుద్ధి లేని వెధవ, వాడరుపులు బయట దాకా వినిపిస్తే మనకే ప్రమాదం రా. అవును కదా. సరే పద, అసలు వాడు ఎందుకు అరుస్తున్నాడో చూద్దాం. పద మమ్మీ. రే ఆకలి, అన్నం పెట్టండి. ఆకలి, ఏదోటి పెట్టండి రా, ఆకలేస్తుంది. ఇది విషయం. అమ్మా ఆకలి. ఏరా కళ్యాణ్, ఆకలేస్తుందా? అవును, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయితే ఒక పిల్లిని తెచ్చివనా? ఎందుకు? పిల్లిని మింగితే ఆ పిల్లి నీ కడుపులో ఎలకల్ని తినేస్తుందిరా. ఏయ్ ఆటగా ఉందా? ఏంట్రా నీకు మీ అన్నయ్యకి ఆడవాళ్ళంటే అంత చులకనా? ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడకపోతే నాలుక కోసేస్తానేమనుకుంటున్నావు? అమ్మా నమస్కారం తల్లి, నీకు ఎంత గౌరవం కావాలంటే అంత గౌరవం ఇస్తా. దయచేసి నాకు కొంచెం తిండి పెట్టు. అమ్మా ఆకలే. అమ్మా ఆకలి. రాకీ, వెళ్ళి వీడికి ఫుడ్ పట్టుకురారా. సరే మమ్మీ. రే కొంచెం తొందరగా తీసుకురారా బాబు, ఆకలి ఆకలి. అబ్బా ఆకలి. ఇదేంటి ఆకలి చేతికి ఎవరేంటి? ఇస్తా, తప్పకుండా ఇస్తా. కడుపు నిండా తిందు గాని. మీరు దేవతమ్మా, దేవత. ఎంచక్క కడుపు నిండా తినేసి కెమెరా ముందు నేను రాయించి ఇచ్చానే అది మాట్లాడాలి, సరేనా? నేను మాట్లాడను. అయితే నో ఫుడ్. విన్నావుగా, అదే విషయం. తినకపోతే చచ్చిపోతాను. మంచిది, నేను చెప్పమంది చెప్పకపోతే నేను నిన్ను ఎలాగో చంపేస్తాను. అదేదో తిండి లేకుండా నువ్వే చచ్చిపోయావనుకో, నా చేతికి మట్టి కూడా అంటదు. ఏమంటావు? వసే రాక్షసి. మర్యాద, మర్యాద. ఏంటి? ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, నేను చెప్పమన్నది చెప్తావా చెప్పవా? నేను చెప్పను. సరే నీ కర్మ. రారా రాకీ. రాకీ, ఆ వాటర్ బాటిల్ కూడా తీసుకురారా. సరే మమ్మీ. ఏయ్, వదలరా. మీరు అసలు మనిషినే కాదు, రాక్షసులు. ఆకలేస్తున్నా తిండి పెట్టట్లేదు, చివరికి మంచి నీళ్ళు కూడా తీసుకుపోతున్నారు. మీరు పురుగులు పడే చచ్చిపోతారు. మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? పోరా సన్నాసి, హరిచావో గొంతులో ఎలకల మందు పోయిస్తా, జాగ్రత్త. రాకీ పదరా. రే 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 రాకీ, మమ్మీ. ఎంత ఏడ్చి గోల చేసినా వీడికి ఫుడ్ పెట్టద్దు, సరేనా? అలాగే మమ్మీ. ఆకలిరా రే, ఏదో ఒకటి పెట్టండి రా. రే అమ్మా, రే రే.
ఏసీ గదిలో చల్లటి వాతావరణంలో నిద్రపోతున్నావు. చెప్పింది గుర్తుందిగా, నిన్ను వీడని నీడను నేనే. ఏంటి నక్షత్ర? ఎవరిదా వాయిస్? ఓ మై గాడ్, జనని లేచింది. నక్షత్ర, ఎవరిదా వాయిస్ అంటే చెప్పవేంటి? అది మేల్ వాయిస్లో నా వాయిస్ ఎలా ఉంటుందా అని ప్రాక్టీస్ చేస్తున్నా. అబద్ధం.